కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గత నెల ఒకేసారి 2 మద్యం దుకాణాల్లో చోరీ చేసి పోలీసులకు సవాల్ విసిరిన దొంగలను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఎమ్మిగనూరు పట్టణ సీఐ శ్రీనివాసులు అప్పటి నుండి దొంగలపై నిఘా పెట్టిన పోలీసులు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలలో దొంగలను పసిగడుతూ ఉండగా మరోసారి ఎమ్మిగనూరులో దొంగతనం చేయడానికి దొంగలు వస్తున్నట్లు పోలీసులు గుర్తించి ఊరి శివారులో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. 2 దొంగలు బైక్పై వస్తుండగా పోలీసులు వారిని గుర్తించి అరెస్టు చేశారు. వారి వద్ద నుండి దొంగతనానికి ఉపయోగించిన సామాగ్రి 71,000 నగదు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఒక దొంగ మంగళగిరికి చెందిన మణికంఠారెడ్డి అయితే మరో దొంగ వినుకొండకు చెందిన వెంకటరెడ్డిలుగా పోలీసులు గుర్తించారు. మణికంఠపై మంగళగిరిలో గతంలో 18 కేసులు ఉన్నాయని సిఐ శ్రీనివాసులు తెలియజేశారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద సమాచారాన్ని నిఘా ఉంచి ఈ దినం అనగా 1/12/2024 తేదీ సాయంత్రం సుమారు 3:30 గంటల సమయంలో వాళ్ళ కర్నూలు నుంచి గోనెగండ్ల మీదుగా ఎమ్మిగనూరు వైపు వస్తుండగా మనకు ఎమ్మిగనూరు అవుట్కట్స్లో వారిని ఆపి వారిని చెక్ చేసి వారి యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వారి వద్ద నుంచి ఒక స్కూటీని మరియు ఆ రోజు నమోదైనటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 71,000 అమౌంట్ని వారి వద్ద నుంచి స్వాధీనపరచడం అనేది, మరియు అదేవిధంగా వాళ్ళు ఈ నేరం చేయడానికి ఉపయోగించినటువంటి ఒక కట్టర్ను, ఒక స్క్రూ డ్రైవర్ కూడా వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం అనేది. ఈ కేసు విషయంలో భాగంగా 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం అనేది. 2 ముద్దాయిల్లో మొదటి ముద్దాయినటువంటి మణికంఠారెడ్డి వయసు 29 సంవత్సరాలు, ఇతని మంగళగిరి పట్టణం. ఇతను గతంలో కూడా చాలా నేరాలు చేయడం జరిగింది. ఇతని మీద దాదాపు ఇప్పటి వరకు 18 కేసులు నమోదై ఉన్నాయి. అదేవిధంగా రెండో ముద్దాయి అయినటువంటి బాల వెంకట్ వయసు 19 సంవత్సరాలు, అతని మీద ఒక కేసు మాత్రమే నమోదై ఉంది. సో వీళ్ళిద్దరినీ కూడా వాళ్ళ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వాళ్ళని రిమాండ్ పంపించడం అనేది. ముఖ్యంగా